అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా సింగం అగైన్ సింగం పార్ట్ 3 రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 255 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 69 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 వారాల్లో సింగం అగైన్ సింగం పార్ట్ 3 324 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 214 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 375 కోట్లు అయితే 14 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 161 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు శుక్రవారం ఒక కొత్త హిందీ సినిమా ఉంది, సబర్మతి రిపోర్ట్. కానీ పుష్ప 2 డిసెంబర్ 5 వరకు ఇక వేరే పెద్ద హిందీ సినిమాలు ఏం లేవు కాబట్టి ఇక సినిమాకు రన్ ఇంకా 2 వారాలు ఉంటుంది. సో ఈ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బట్ టార్గెట్ని అందుకోవడం కష్టమే, పెద్ద టార్గెట్. సినిమా కమర్షియల్గా ప్రస్తుతానికైతే ఫ్లాప్ అనేది చెప్పాలి. బట్ చూడాలి మరి లాంగ్ రన్లో ఏమన్నా అద్భుతాలు ఏమైనా జరుగుతాయేమో. దానికి తోడు పోటీలో ఇంకో సినిమా ఉంది భూల్ భులయ్యా 3, ఆ సినిమా కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయి. అది మన సింగం అగైన్ సింగం పార్ట్ 3. అజయ్ దేవగన్ అండ్ అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పడుకోన్, డైరెక్టెడ్ బై రోహిత్ శెట్టి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు అయింది. 14 రోజుల్లో సినిమా 324 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 214 కోట్లు. సినిమా బడ్జెట్ 375 కోట్లు అయితే మరో 161 కోట్లు నెట్ కలెక్షన్స్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.